యెషయా గ్రంథము 51వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ఇంకా నాకెళ్ళి చూడండి, వాక్యం వినండి, ఆ గజ్జలు తీయండి పిల్లల దగ్గర. దాని స్తోత్ర 3 సార్లు గట్టిగా. మంచిది. ఇక వాక్యంలోకి వెళ్దాం. ఎవరు అటు తిరగకూడదు. ప్రియులారా, ఈ వాక్యములో యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యములను ఏదెను వనములో ఏదెను వలెను చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞత స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును అంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. దేవుడంట ఆదరించుచున్నాడంట. ఎవరిని? సియోనుని. దేన్ని ఆదరిస్తున్నాడు? సియోను. సియోను సియోను అంటే అర్థం ఏంటి? ఉన్నతి స్థలము. దాని స్తోత్రం. సియోను అనగా మీనింగ్ ఏంటంటే ఉన్నత స్థలమును సియోను అంటారు. దేవుడు సియోనును ఆదరించుచున్నాడు అనే మాట రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సియోను సంఘానికి కూడా సాదృశ్యం. ఇప్పుడు సంఘము సియోను అయినప్పుడు, ఇప్పుడు దేవుడు సియోను ఆదరిస్తున్నాడు అంటే ఎవరిని ఆదరిస్తున్నట్టు? సంఘాన్ని ఆదరిస్తున్నట్టు. దాని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆదరిస్తున్నాడు? ఆదరణ ఎప్పుడు అవసరం? ఆదరణ ఎప్పుడు అవసరం అంటే బాధలో ఉన్నప్పుడు ఆదరణ అవసరం, దిగులుతో ఉన్నప్పుడు ఆదరణ అవసరం, కలవరపడుతున్నప్పుడు ఆదరణ అవసరం, భయపడుతున్నప్పుడు ఆదరణ అవసరం, కృంగిపోతున్నప్పుడు ఆదరణ అవసరము. సియోను అనబడుతున్న సంఘాన్ని దేవుడు బాధలో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు దానిని ఆదరిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దానిని ఆదరించడమే కాదు, దాని పాడైపోయినటువంటి వాటిని కూడా దేవుడు ఆదరించి అరణ్యాన్ని దేవుడు ఏదెను తోట వలె చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల ఆదరణ వేరు, దేవుని ఆదరణ వేరు. ఇప్పుడు సంఘమును దేవుడు ఆదరిస్తున్నాడంటే సంఘములో ఎవరిని ఆదరిస్తున్నట్టు? సంఘం అనగా ఏంటి అర్థం? సంఘం అనగా అసలు గ్రీక్ భాషలో ఎక్లేషియా, ఎక్లేషియా అనే పదము నుండి చర్చి అనే పదం వచ్చింది. చర్చి అనే పదానికి సంఘం అని మనం పిలుస్తున్నాం, కానీ అసలు ఎక్లేషియా పదానికి అర్థం ఏంటి తెలుసా? పిలవబడిన వారు అని అర్థం. దాని స్తోత్రం. సంఘం అంటే అర్థం ఏంటి? పిలవబడిన వారు. ఎక్కడ నుండి? పాపములో నుండి, శాపములో నుండి, అన్యుల ఆచారాల్లో నుండి, అనేక రకాలైనటువంటి రోగాల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి దేవుడు పిలుచుకొని వారిని పవిత్రపరచి ఆయన రక్తముతో కడిగి మారు మనసు కలుగు చేసి రక్షించిన ఈ సమూహమే సంఘము లేక ఎక్లేషియా. ఈ పిలువబడినటువంటి వారిని దేవుడు ఆదరిస్తూ నడిపిస్తున్నాడట. దాని స్తోత్రం కలుగును గాక. మనుషుల ఆదరణ కొంతవరకు, మనుషుల ఆదరణ కొద్దిగా మాత్రమే. అర్థమైందా? దేవుడు
నా ప్రియతని పెట్టారు, ఎల్లప్పుడూ మనల్ని ఆదరించగలడు. ఎలా ఆదరిస్తాడు ఆయన? ఎలా ఆదరణ? ఆయన ఆదరణ ఎట్లుంటుంది? ఒక బంధువు ఆదరించినట్టు ఉంటుందా? ఒక స్నేహితుడు ఆదరించినట్టుంటుందా? లేకపోతే ఇంకొకరు ఆదరించినట్టు ఉంటుందా? ఆయన ఆదరణ ఎలా ఉంటుందంటే, అదే యెషయా గ్రంథం 66:13 అంటున్నాడు. ఏమని? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. దిగులు పడుతున్న సంగమా, భయపడుతున్న సంగమా, బాధలో ఉన్న సంగమా, వేదనలో ఉన్న సంగమా, అప్పుల్లో ఉన్న సంగమా, ఒంటరైపోయిన సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆదరిస్తాను. ఎట్లా ఆదరిస్తానంటే, తల్లి బిడ్డని ఆదరించినట్లు ఆదరిస్తాను. నిజంగా ప్రపంచములో నా ప్రియమైన బిడ్డలారా, దేవుని కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. దేవుని తర్వాత తల్లి కంటే గొప్పవాడు ఎవరు లేరు. దేవుని స్తోత్రం కలుగునగాక. తల్లి ఎలా ఆదరించగలిగిద్ది? ఇప్పుడు స్నేహితులు ఉన్నారండి, నువ్వు మంచోడివి అనుకుంటే ఆదరిస్తారు, నువ్వు చెడ్డోడివి అంటే నిన్ను వదిలిపెట్టేస్తారు. చెడ్డోళ్ళని కూడా ఆదరిస్తారా? వాడు చెడ్డోడ్రా అంటారు. కానీ తల్లి బిడ్డ చెడ్డోడైనా మంచోడైనా ఆమె ఆదరణ, ఆమె ఆదరింపు అనేది ఏమాత్రము లోపమో ఉండదు. ఆ బిడ్డ పాపి అని చూడదు, చెడ్డోడిని చూడదు. ఎందుకనంటే ఆ తల్లి రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి అది ఒక రక్త బంధం. ఏ బంధం? ఈరోజు దేవుని సంఘాన్ని దేవుడు ఎట్లా ఆదరిస్తానంటున్నాడు? తల్లి వలే. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుసూపు మేరకు ఆదరించేవారు ఎవరు కనపడరు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనం పరీక్షలో ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనం రోగాల్లో ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనం బాధలో ఉన్నప్పుడు అటు ఇటు కనుసూపు మేర అందరిని చూస్తాం, ఎవరైనా వచ్చి ఆదరిస్తారేమోనని. ఎవరు ఆదరించరు. ఆదరించువారు లేక అల్లాడుతుంటిని దేవా. ఎవరన్నారు ఈ మాట? యోబు. దేవుని స్తోత్రం. యోబు పరీక్షలో ఉన్నప్పుడు తనకున్న గొర్రెలు పోయాయి, ఒంటిలు పోయాయి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, 10 మంది కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది పిల్లలు చనిపోయారు. చివరికి ఆరోగ్యం కూడా పోయింది. ఆదరించే వాళ్ళు ఎవరైనా వస్తారని ఎదురు చూస్తే 3 స్నేహితులు అతని దగ్గరికి వచ్చారంట. ఎలీఫజ్, జోఫర్, బిల్దద్. వాళ్ళ పేరు చెప్పండి. ఎలీఫజ్, జోఫర్, బిల్దద్. 3 స్నేహితులు వచ్చారు. చదవండి ఆ వాక్యాన్ని. దాని స్తోత్రం కలుగునుగాక. ఆ 3 వచ్చి నా ప్రియమైన బిడ్డలారా ఆదరిస్తారని అనుకుంటే వారు ఆదరించలేదంటండి. దాని స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో రాయబడింది, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు కాదు. ఆ 3 వచ్చేమంటున్నారు? దేవుడు నీతిమంతులను ఎప్పుడైనా ఇలా బాధపరిచాడా? దేవుడు యథార్థవంతులను ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులకి అప్పగించాడా? దేవుడు ఎప్పుడైనా భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో, కుటుంబాల్లో అకస్మాత్తు నష్టాలు కలుగు చేశాడా? ఇవన్నీ నీకు కలిగినాయి అంటే నీ భక్తిలో ఎక్కడో లోపం ఉంది. నువ్వు ఎక్కడో యథార్థత తప్పిపోయావు, ఎక్కడో నువ్వు పరిశుద్ధతని కోల్పోయావు, ఎక్కడో నువ్వు దేవుని ఎదుట దేవునికి విరోధమైన పాపము చేసి ఉండొచ్చు. అది గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని దేవుని దగ్గర కన్నీళ్ళు విడువు. మరలా నీకు మొదట స్థితి వచ్చింది అని ఎట్లాంటి సలహాలు ఇస్తే అక్కడ యోబు అంటాడు, నేను ఎంత పరిశుద్ధుడిని మీకు తెలుసా? కన్యకను నా కన్నులతో చూడకూడదని ప్రతిష్ఠ చేసుకున్నా. ఎవరినంట? కన్యకలని. దిక్కులేని పిల్లలకు తండ్రినయ్యా నేను. నాకు తెలిసి నా ఎడల నాలో ఎక్కడ తప్పు జరగలేదు. నన్ను ఆదరించడానికి వచ్చారా? బాధపరచడానికి వచ్చారా? మీరు ఆదరిస్తారని మీ కొరకు ఎదురు చూశాను. చివరికి స్నేహితులు కూడా నా ప్రియమైన బిడ్డలారా ఒక సందర్భంలో యోబుని బాధపరిచారంట. స్తోత్రం.
స్తోత్ర. అంటే స్నేహితులు ఆదరణ కూడా అది అంత మధురమైనది కాదు. మనుషుల ప్రేమలు, మనుషుల ఆదరణ అవన్నీ మధురమైనవి కాదు. దేవుని స్తోత్ర. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. ఎట్లా ఆదరిస్తాను? తల్లి వలె ఆదరిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లా ఆదరిస్తాను? తల్లిలాగా ఆదరిస్తాను. హల్లెలూయా. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తల్లిలాగా ఆదరించే దేవుడు. పక్కంటోళ్ళతో చెప్పండి, సహోదరుడా సహోదరి చెప్పండి పక్కంటోళ్ళతో, దేవుడు నిన్ను తల్లిలాగా ఆదరించే దేవుడు. తల్లిలాగా ఆదరించే దేవుడు, తండ్రిలాగా ఆదరించే దేవుడు. ఎట్లా ఆదరించే దేవుడు? తల్లిలాగా తండ్రిలాగా ఆదరించే దేవుడు మన దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఆదరిస్తాడు? అట్టయితే ఎప్పుడు ఆదరిస్తాడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తాడు? వాక్యం చెప్తుంది, మనము రోగాల్లో ఉన్నప్పుడు ఆదరిస్తాడు. నెంబర్ 1. ఎప్పుడు ఆదరిస్తాడు? హల్లెలూయా. కీర్తన గ్రంథం 41వ కీర్తన 3వ వాక్యంలో రాయబడిందండి. ఏమని తెలుసా? రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఆదరిస్తాడంట? నేను అడుగుతున్నప్పుడు మీరు చెప్పట్లా. ఎప్పుడు ఆదరిస్తాడు? ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ రోగాలు? నాకు కూడా ఉంది ఈరోజు. జలుబు, దగ్గు, బలహీనతలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే స్వస్థపరుస్తాడని, ఆదరిస్తాడని విశ్వాసంతో వచ్చాను. ఆల్రెడీ ఒక చోట ప్రసంగం చెప్పి వచ్చా. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మన నమ్మకం ఆయనే, మన ధైర్యం ఆయనే, మన ఆదరణ ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ ఆదరణ ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? మీ భర్త అనుకుంటున్నారా? భార్య అనుకుంటున్నారా? స్నేహితులు అనుకుంటున్నారా? మన ఆదరణ ఆయనే. చెప్పరా గట్టిగా హల్లెలూయా. మన ఆదరణ ఎవరు? దేవుడే మన ఆదరణ, దేవుడే మన ఆశీర్వాదం, దేవుడే మన ఆనందం, దేవుడే మనకి సర్వము. ఎప్పుడు ఆదరిస్తాడంటే, రోగశయ్యల మీద యెహోవా నిన్ను ఆదరించును. రోగము కలగగా ఆయనే నిన్ను స్వస్థపరచును. ఈ రోజున ఎలాంటి రోగాలతో ఉన్నారు, ఎలాంటి జబ్బులతో ఉన్నారు, ఎలాంటి వ్యాధులతో ఉన్నారు, ఎలాంటి తెగులతో ఉన్నారు, ఎలాంటి బలహీనతలతో ఉన్నారు, నా దేవుడు మీతో చెబుతున్న మాట, రోగశయ్యల మీద నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నువ్వు రోగివైతే నేనే నిన్ను స్వస్థపరుస్తాను. చప్పట్ల గట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన పొందిన గాయాలలో మనకేముందంట? స్వస్థత. ఆయన పొందిన గాయాలలో స్వస్థత. ఆయనలో ఉన్న ప్రభావపు శక్తి రోగులను స్వస్థపరిచింది. ఆయన నోటి వాక్కు రోగులను స్వస్థపరిచింది. ఆయన వాక్యము రోగులను స్వస్థపరిచింది. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు రోగివైతే, రోగాలతో కుమిలిపోతున్నట్లయితే, అనేక హాస్పిటల్కి వెళ్ళి, అనేక మందులు వాడి, అనేక చికిత్సలు చేయించుకొని, అనేక రకాలుగా నువ్వు వేదన చెందుతున్నా, నేను నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ రోగశయ్యలలో నేను నిన్ను ఆదరిస్తాను. ఆయన అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేనే. మన దేవుడు ఎవరండి? గొప్ప గొప్ప డాక్టర్, గొప్ప హీలర్, స్వస్థపరిచేవాడు, బాగు చేయవాడు. ఒక్క నిమిషం ఎవరైనా రోగులుంటే మీ గుండె మీద చేయబెట్టుకొని ప్రార్థన చేయండి. అయ్యా, ఇదిగో నాకు ఈ బలహీనత, తలనొప్పా, నడువులు నొప్పా, కళ్ళు మూసుకొని చెప్పండి ఒకసారి. తండ్రి, ఇదిగో ఈ బాధతో నేను అల్లాడుతున్నా, ఈ రోగంతో అల్లాడుతున్నానయ్యా, ఆదరిస్తానన్నావే, స్వస్థపరుస్తానన్నావే, ఇదిగో నీ యొద్దకు వచ్చాను. నన్ను నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఈ రోగము డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, ఈ రోగము మందులకు అసాధ్యం కావచ్చు, ఈ రోగము హాస్పిటల్కి అసాధ్యం కావచ్చు,
కానీ దేవుడికి సాధ్యమే. నీకు సాధ్యమేనయ్యా. నువ్వు స్వస్థపరుస్తావన్నీ నమ్ముతున్నా, నువ్వు నన్ను బాగు చేస్తావన్నీ నమ్ముతున్నా, నన్ను ఇదిగో ఈ రాత్రి కాలవేళలో నీ శక్తితో నన్ను ముడతావని నమ్ముతున్నాను. ఓ రాశి కర్రా బాబాలాదియా, ఓ రీ కమందరాలాశియా. దేవుని స్వస్థత, దేవుని విడుదల యేసు నామములో కలుగును గాక, కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి నా దేహమును బాధించగా కన్నీరు వేదనతో అల్లాడితిన్. స్తోత్రం. వ్యాధి నా దేహమును బాధించగా కన్నీరు వేదనతో అల్లాడితి. ఆత్మశక్తి పొంది అనగా త్రొక్కి తిని అపవాది శక్తులను, అదుష్ట అపవాది శక్తులను, శబరకర అపవాది శక్తులను, అపవాది బలహీనతలను, అపవాది రోగములను, అపవాది వ్యాధులను గాయపడిన నా యేసు హస్తము వారిని స్వస్థపరచును గాక, విడుదల కలుగు చేయను గాక, గొప్ప కార్యం వారి జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మళ్ళీ స్వస్థపరుస్తాడు ఆయన? రోగాలలో స్వస్థపరుస్తాడు. రోగాలలో దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే మనలో కొన్ని క్రియలు ఉండాలి, మనలో కొన్ని క్రియలు ఉండాలి. దేవుడు ఆదరించే దేవుడే, దేవుడు స్వస్థపరిచే దేవుడే. మనలో కొన్ని క్రియలు ఉండాలి. వాక్యం చెబుతుంది. నిర్గమకాండం 25:15 చదవండి ఒకసారి. వాక్యం చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవాకు ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించుచు నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని స్వస్థత కలగాలి అంటే నెంబర్ 1 ప్రియులారా, దేవుని మాటను మనం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఈరోజున ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు వాక్యం? హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, శ్రద్ధగా వింటున్నారా వాక్యం? ఎంతమంది అంటున్నారు? చేతులు. శ్రద్ధగా వినేటప్పుడు ఒక క్రియ జరిగిద్ది, శ్రద్ధగా వినకపోతే ఒక నష్టం జరిగిద్ది. చెప్పమంటారు వద్దంటారు? శ్రద్ధగా వినేటప్పుడు ఒక మంచి క్రియ జరిగిద్ది, శ్రద్ధగా వినకపోతే ఒక నష్టము జరిగిద్ది. నేను రెఫరెన్స్లు చెప్పను కానీ సందర్భం గుర్తు చేస్తా, మీరే వెతుక్కోండి బైబిల్లో. ఒక నది తీరాన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు, పౌలు దేవుని మాటలు ప్రకటిస్తుండగా లూది అంట శ్రద్ధగా దేవుని మాటల్ని విన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె రక్షణ పొందింది. ఆ తదుపరి భర్త, కుటుంబంలో ఉన్నవారందరూ రక్షణ పొందారు. ఇప్పుడు మంచి జరిగినట్టే కదా? ఈరోజు కూడా నువ్వు శ్రద్ధగా వింటే నువ్వు రక్షణ పొందుతావు, నీ కుటుంబంలో అందరిని దేవుడు రక్షిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా వినకపోతే కలిగే నష్టం ఏంటి చెప్పమంటారా? పౌలు ఒక దినాన, ఒక రాత్రి ఆయన సమయము చూసుకోకుండా ఆత్మ ప్రేరేపణతో 3 స్టేర్లు ఒక మేడ ఉంటే
మూడో స్టేర్లో ఆయన వాక్యం చెప్తున్నాడు. అందరూ శ్రద్ధగా వాక్యం వింటున్నప్పుడు ఒక యవనస్తుడు కిటికీలో వాక్యం మీద మనసు పెట్టకుండా అలా కునికి నిద్రపోతున్నాడంట. పైనుండి కింద పడి స్తోత్రం అంటే శ్రద్ధగా విననందుకు ఏమైంది? ఒక నష్టం. ఈ రోజున శ్రద్ధగా వింటే లూదియా వలె దేవుణ్ణి హృదయాన్ని తెరుస్తాడు. నీ జీవితంలో అడ్డుగా ఉన్న ఆటంకపు తలుపులని దేవుడు తెరుస్తాడు. ఆశీర్వాదపు తలుపులు తెరవబడతాయి. దీవెన తలుపులు తెరవబడతాయి. ఎప్పుడు? శ్రద్ధగా విన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని స్వస్థత కావాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని దీవెనలు కావాలంటే శ్రద్ధగా వినాలి. అర్థమైందా? తర్వాత ఆయన కట్టడలను అనుసరించాలంట. ఆయన ఆజ్ఞాపించినది తూచా తప్పకుండా చేసినప్పుడు ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియక మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. నేను మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను. ఇప్పుడు శ్రద్ధగా వింటే దేవుడు రోగశయ్యలలో మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీకు విడుదల కలిగేది. గాయపరిచేది ఆయనే, గాయములు కట్టేది ఆయనే. ఆయన వాక్కును పంపి స్వస్థపరుస్తాడు ఆయన. దేవుని స్తోత్ర. కింద ఉమ్మూసి బురద చేసి ఆ బురదని కంటికి పూసి సిలోహు కోనేట్లోకి వెళ్ళి కడుక్కొని రమ్మన్నప్పుడు కడుక్కొని వచ్చిన వాడికి సూపు వచ్చిందంట. అంటే ఆయన ఉమ్ములో కూడా ఏముంది? స్వస్థత. స్వస్థత పలు విధములుగా రావచ్చు. స్వస్థత పలు విధములుగా దేవుడు కలుగు చేస్తాడు. చాలామంది స్వస్థత అనగానే ఒకే విధానంలో దేవుడు స్వస్థపరుస్తాడని అనుకుంటారు. ఆయన స్వస్థపరిచినది పలు విధములుగా స్వస్థపరిచాడు. ఇప్పుడు గురుడ్డోడికి బురద పూసి స్వస్థపరిచాడు. కుష్ఠరోగుని చెయ్యి ముట్టుకొని స్వస్థపరిచాడు. శతాధిపతి దాసుని మాటతో స్వస్థపరిచాడు. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులను కూడా మాటతోనే స్వస్థపరిచాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏదైనా చేయగలడు. మృతులను సహితం బ్రతికించగలడు. తన స్తోత్ర. ఆయన ఎవరండి? మృతులను సహితం బ్రతికించినాడు, మోగ గొంతులు పలికించినాడు. పడండి. మృతులను సహితము బ్రతికించినాడు, మోగ గొంతులు పలికించినాడు. మరణపు ముల్లును విరచిన దేవా యేసయ్యా, మరణపు ముల్లును విరచిన దేవా, మృత్యుంజయుడవు నీవే ప్రభువా. మన దేవుడు ఎవరండి? మృత్యుంజయుడవు నీవే ప్రభువా. నీ నామము నా ధ్యానము, అది ఏ నా ప్రాణము. నీ వాక్యము నా ధ్యానము, అది ఏ నా జీవము. గీతముతో సంగీతముతో పాడాలి. గీతము హితముతో గలమెత్తి పాడదా నీ కీర్తనల్. గలమెత్తి పాడదా నీ కీర్తనల్. నీ నామము నా ప్రాణము, అది ఏ నా ధ్యానము. నీ వాక్యము నా జీవము, అది ఏ నా. గీతముతో సంగీతముతో పాడాలి. గలమెత్తి పాడదన్ నీ కీర్తనల్. గలమెత్తి నీ కీర్తనల్. నీ నామము
ఒకటి, ఆయన మనలని రోగాలలో ఆదరించు దేవుడు. ఒక తల్లి ఉందండి బైబిల్లో. ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనే జబ్బుతో అల్లాడిపోయిందట. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 5:25లో రాయబడింది. ఆమె యేసును గూర్చి విని ప్రభు దగ్గరికి వెళ్ళి వెనక నుండి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుందంట. 12 సంవత్సరాల నుండి వేధిస్తున్న ఆమె రోగాన్ని దేవుడు వెంటనే ఆమె రక్తధార కట్టెను అనే మాట ఉంటుంది అక్కడ. బాధ నుండి ఆమెకి నివారణ కలిగిందంట. 12 సంవత్సరాల నుండి ఎన్ని హాస్పిటల్కి తిరిగింది, ఎన్ని మందులు ఆడింది, ఎన్ని రకాల టెస్టులు చేయించుకుంది, కానీ ఆదరించే దేవుడు ఆమెని ఒక్కసారి ఆయన దగ్గరికి విశ్వాసంతో వస్తే బాగు చేశాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాసముతో కనిపెట్టండి, ప్రార్థించండి. నీ దేవుడు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదరిస్తానని వాగ్దానం చేశాడు. ఎక్కడున్నప్పుడు ఆదరిస్తాడంటే రోగాలలో ఉన్నప్పుడు ఆదరిస్తాడు. నీ మనసు డాక్టర్ల వైపు కాదు, మందుల వైపు కాదు, వేరొక వైద్య విధానాల వైపు కాదు. నా దేవుడే స్వస్థపరిచేవాడు, పరమ డాక్టర్. ఎవరండి? పరమ వైద్యుడు. స్వస్థపరుస్తాడని ఎంతమందికి నమ్మకం ఉంది? నిజంగా నమ్మకం ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈవిడికి 12 ఏళ్ల నుండి రక్తస్రావం అనే జబ్బు వేధిస్తున్నప్పుడు ఆమె యేసును గురించి విన్నదంట. అంతకుముందు డాక్టర్ల గురించి విన్నది, మెడిసిన్స్ గురించి విన్నది, రకరకాలైనటువంటి పథ్యాల గురించి విన్నది. ఇప్పుడు యేసును గురించి విని ఈ రాత్రి యేసయ్య శక్తి గలవాడని, మారని మధురముగా మార్చగలడని, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడని, మృతులను సహితము తిరిగి లేపగలడని నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు, అద్భుత కార్యములు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు, మహిమగల కార్యములు చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. దేవుడు మిమ్మల్ని ఆదరించే దేవుడు. హల్లెలూయా. నలిగిపోతున్నావా? కృంగిపోతున్నావా? దిగులు చెందుతున్నావా? విసికి వ్యాసారిపోయావా? ఆశలు అడియాశలైపోయాయా? నా దేవుడు మాట్లాడుతున్నాడు. రోగాలలో నిన్ను ఆదరించువాడను, స్వస్థపరచువాడను, బాగు చేయు వాడను. నెంబర్ 1, ఆయన మనలని రోగాలలో ఆదరించు దేవుడు. చేతుల పైకెత్తి గడుగులు చెప్పండి. రెండోది, నా ప్రియ దేవుని బిడ్డలారా, గాఢాంధకారంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఇప్పుడు చెప్పండి, గాఢాంధకారం అంటే ఏంటి? చీకటి. చీకటి ముసిరిద్ది అంటారు, చూసారా? ముసిరింది అంటే ఏంటి? కమ్ముకుందని, అలుముకుంది. చీకటి అనగా శ్రమలు, చీకటి అనగా దిగులు, బాధ, వేదన. వాక్యం చెప్తుంది, 23వ కీర్తన 4వ వాక్యం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దుడ్డు కర్ర అంటే ఏంటి? దండం అంటే ఏంటి? దుడ్డు కర్ర, దండం అంటే వాగ్దానాలు, వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో అది నాకు నెమ్మది నిచ్చును. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఎన్ని వాగ్దానాలు చేశాడు? దేవుడు ఒక్క వాగ్దానం అన్నా నాకు చేశాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ దేవుడు అసలు వాగ్దానం ఒక్కసారైనా చేశాడు మీకు? ఎంతమందికి చేశాడో? జనవరి అప్పుడు వాగ్దానపు కార్డ్స్ తీస్తారు కదా, ప్రామిస్ కార్డ్స్ తీసారా? ఏం మాట్లాడాడు తెలుసుగా మీకు? ఇప్పుడు ఇవే దండాలంటే. దుడ్డు కర్ర అంటే దేవుని యొక్క ఉపదేశం, వాక్యం. దండము అంటే వాగ్దానాల చేత, వాక్యము చేత, ఉపదేశము చేత నువ్వు చీకటిలో ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి పాపాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఏ దారి కనపడనప్పుడు దేవుడు నిన్నేం చేస్తానంటున్నాడు?
ఆదరిస్తాను. ఆదరించే దేవుడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఆదరించే దేవుడు నా యేసయ్య. చెప్పండి ఒకసారి అన్నమాట. ఆదరించే దేవుడు నా యేసయ్య. ఎప్పుడు ఆదరిస్తాడు? రోగాల్లో ఆదరిస్తాడు. ఎప్పుడు ఆదరిస్తాడు? చీకటి గాఢాంధకారపు లోయల్లో. గాఢాంధకారం కమ్మినప్పుడు ఎట్లా ఉంటుందండి? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు హైదరాబాద్ అనే ప్రాంతంలో, నా ప్రియమైన బిడ్డలారా, సోరారం అనే ఒక ఏరియాలో మా ఫ్యామిలీ వాళ్ళు కాంట్రాక్ట్ వర్కులు చేస్తుండేవాళ్ళు. అంటే గాఢాంధకారం ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ సోరారం అనే అటు కొంచెం ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అడవులు ఉంటాయి. అడవులలో ఒక పెద్ద రోడ్డు వేయటానికి కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది మా ఫ్యామిలీ వాళ్ళకి. వీళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటుండేవాళ్ళు. వాళ్ళ మధ్యలో నేను కూడా ఉందామని 1 నెల 2 నెలలు వాళ్ళ మధ్యలో ఉన్నా. దాని స్తోత్రం. ఏం జరిగిందంటే, పప్పుకి ఉప్పుకి అగ్గిపెట్టికి దేనికైనా సరే ఆ అడవిలో ఉన్నటువంటి ఆ కొండ మీద నుండి దిగి ఆ కొండకు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామం, పల్లెటూరు ఉంటుందన్నమాట. ఆ గ్రామానికి వెళ్ళి ఏది కావాలో తెచ్చుకోవాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, పొద్దు గురుంకు సమయాన ఇంకెంత అంటే 1 గంట 2 గంటల చీకటి పడిద్ది. ఈలోపు మనం ఆ ఊరు వెళ్ళి అనుకున్నటువంటి మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని వద్దామని 5 ఆ ప్రాంతంలో మొత్తానికి ఆ చెట్టలలో ముళ్ళలో పడి వెళ్ళిపోయాం. కావాలనుకున్న వస్తువులన్నీ కొన్నాం. తిరిగి వచ్చేటప్పుడు దారి కనపడాల. ఈ రోజుల్లో టార్చీలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి, కానీ లేవు చేతిలో. ఆ సమయంలో సెల్ ఫోన్లు ఏం లేవు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయం 99లో జరిగింది. 1999. హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే, మేము కొండ మీద నుండి ఆ ఊరికి దిగటానికి మహా అయితే 1 పావు గంటలో వెళ్ళిపోతాం మేము. అలాంటిది మేము ఆ వస్తువులు కొనుక్కొని 7 గంటలకు ప్రారంభమైతే నైట్ 1 గంట 2 గంటలకు కూడా జారలేకపోయాం. ఎన్ని గంటలకి? నైట్ 1 2 గంటలకు కూడా జారలేకపోయాం. ఇటే ఉంటుంది దారి అని ఒక అతను చెప్తున్నాడు. చెయ్యి కనపడట్లా, కాలు కనపడట్లా, చెట్లు కనపడట్లా. ఏం గమ్ముకుంది? మొత్తం గాఢాంధకార. అక్కడక్కడ తిరుగుతున్నాం. ఆ ముళ్ళన్నీ కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. ఈ చొక్కాలని చించుతున్నాయి అప్పుడప్పుడు తగులుకొని. దాంతోపాటు ఆ కొండ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఎంతోమంది గాయాలయ్యాయి. భలే తప్పు చేసామే మనం, భలే పొరపడ్డామే మనం. ఇలా రాకుండా ఉండాల్సింది కదా, చాలా తప్పు చేశాం. అప్పుడప్పుడు గాఢాంధకారము అనే ఆ పదం విన్నప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. దాని స్తోత్రం. పావు గంటకి వెళ్ళవలసిన మేము ఇంచుమించు, నా ప్రియమైన బిడ్డలారా, దగ్గర 4-5 గంటలు అక్కడక్కడే తిరిగాం. మీరు అనుకోవచ్చు చివరికి ఎలా వెళ్ళారన్నా అని. ఎవరో ఒక అతను పాపం బయటికని ఒక లైట్ తీసుకొని వచ్చాడు. దేని స్తోత్రం. బయటికని ఒక లైట్ తీసుకొని వస్తే, ఓహో అక్కడ లైట్ కనపడుతుందంటే అదే కావచ్చు అని పాపం వాడు మాకు చాలా మేలు చేశాడు. దేని స్తోత్రం. బయటకు వచ్చినాడు మేలు చేశాడు. పాపం వాడు కూర్చున్నంతసేపు ఆ లైట్ చెట్టుకు తగిలిచ్చినట్టున్నాడు. ఇక నేను అందరూ చెప్పారు, ఇదే మనకి మంచి అవకాశం, త్వరగా వెళ్ళిపోవాలి, ఇదే దారి అని. కిందపడి మిందపడి చొక్కాలు చినిగిపోతున్నా, అలాగే ఆ అడవి ముళ్ళు కదండి, కాళ్ళలో గుచ్చుకుంటున్నా, భయంకరంగా ఒళ్ళంతా చీల్చిపోతున్నా. ఏం జరిగిందంటే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ, దొంగలేమైనా మిమ్మల్ని కొట్టారా, ఏమైనా జరిగిందా అది అన్నారు. ఏమీ జరగలేదు. ఈ గాఢాంధకారపు చీకట్లో మాకు దారి కనపడలేదు. ఇది పరిస్థితి అనగానే, నా ప్రియమైన బిడ్డలారా, రాత్రి ఆ పాత వస్త్రాలు తీసుకొచ్చి, దూది తీసుకొచ్చి తెల్లవారుజులు మాకు పరిచర్య చేశారు. ఆ కారిన రక్తాన్ని తొడవటం ఇట్టండి. దారి కనపడదు గాఢాంధకారంలో. దాని స్తోత్రం. మన యేసయ్య మనతో ఏమన్నాడు?
నేనే మార్గమును. ఆ నీవే నాకు మార్గమైతివి, నీవే నాకు సత్యమైతివి, నీవే నాకు మార్గమైతివి, నీవే నాకు సత్యమైతివి, నీవే నీవే మాకు జీవమైతివి, చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, నేనెట్లా మరచెదనయ్యా, కాచితివి నన్నెంత కాలం నీ కృపలో, నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో ఎటు వెళ్ళాలో అర్థం కాక, గురి గమ్యము తెలియక కొట్టి మిట్టాడుతున్న మన జీవితంలో దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆమేన్. ఏం చూపించాడు? దిక్కులేని వారికి ఒక మార్గం చూపించాడు ఆయన. ఈరోజు నా ప్రియని పెట్టారా, దేవుడే మనకి మార్గం. దేవుని మార్గంలో నడిస్తే మన జీవితం చక్కని మార్గంలో వెళ్తుంది, చక్కని మార్గంలో గమ్యానికి చేరుతుంది. కీర్తన గ్రంథం 107 కీర్తనలో ఏమని రాయబడిందంటే, హల్లెలూయా, ఏమని రాయబడింది తెలుసా? వారు మొర్ర పెట్టగా దేవుడు వారు ఒక పురమునకు చేరునట్లు చక్కని త్రోవలో దేవుడు వారిని నడిపించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 107, 5, 6, 7 వాక్యాలు రాయబడిందండి. 7వ వాక్యములో వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించెను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. 107, 28, 29లో కూడా ఉంటుంది, 29, 30లో కూడా. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. చక్కని మార్గములో. ఏ మార్గం చెప్పండి? ఏ మార్గంలో నడిపిస్తాడు? ఇప్పుడు కొంతమందికి వారి దారికి ఏం గమ్ముకుంది? చీకటి. చాలామంది అంటారు, అయ్యా మాకు దిక్కుతో అవసట్లేదయ్యా, కుటుంబాన్ని ఎలా నడిపించాలో అర్థం కావట్లేదయ్యా, జీవితం ఎలా కొనసాగించాలో అర్థం కావట్లేదయ్యా, ఏం అర్థం కావట్లేదయ్యా అంటారు. ఏమి అర్థం కాని నీకు నీ జీవితం ఒక అర్థవంతమైనదిగా నా దేవుడు మార్చగలడు, ఒక అర్థవంతమైనదిగా దేవుడు చేయగలడు. ఎప్పుడు? నువ్వు మొర్ర పెట్టినప్పుడు, కన్నీళ్ళు విడిచినప్పుడు, ప్రభు వైపు చేతులు చాపినప్పుడు. ప్రార్థించు వారికి దేవుడు ఉపదేశం చేస్తాడు, ప్రార్థించు వారికి దేవుడు చక్కని మార్గం చూపిస్తాడు. వారు మొర్ర పెట్టగా ఆపత్కాలంలో దేవుడు వారిని ఆదుకున్నాడు. వారు ఒక చక్కని పురము చేరినట్లు దేవుడు వారిని ఒక మంచి మార్గానికి నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన అంటున్నాడు, బిడ్డ నీ చుట్టూ గాఢాంధకారం కమ్ముకుందా, కటిక చీకటి కమ్ముకుందా, నీకు వెలుగు నేనే, మార్గమును నేనే. హల్లెలూయా. దేవుడు మనకేమై ఉన్నాడు చెప్పండి? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎన్నడూ ఎవరికి భయపడను. దేవుడు మనకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగులో చక్కని మార్గములో దేవుడు అంటే మనం నడవలసిన మార్గములో దేవుడు మన చెయ్యి పట్టి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గాఢాంధకారములైన కన్నీటిలోయలైన నడిపించుచున్నాడు నజరేయుడు. హల్లెలూయా. నడిపిస్తాడా లేదా? ఎప్పుడు? మొర్ర పెట్టినప్పుడు, దేవుడి వైపు చేతులు చాచినప్పుడు
దేవుడు గాఢాంధకారపు లోయలలో మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆదరిస్తాను. ఇంకొకసారి చదవండి ఆ వాక్యాన్ని. హల్లెలూయా. ఇంకొకసారి చదవండి. సంచరించినను ఏ అపాయమునకు దేవుని స్తోత్రం కలుగునగాక. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఆదరించాల్సింది దేన్ని? అసలుకి ఆదరిస్తాడు అంటున్నాడు కదా. ఆదరణ దేనికి అవసరం? మన జీవితంలో ప్రాణానికి ఆదరణ అవసరం. కీర్తనల గ్రంథం 54:4 రాయబడింది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభుయే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభు ఎవరంటండి? ప్రభు ఎవరు? సహాయకుడు. ఆయనే మనలని ప్రాణమును ఆదరిస్తాడు. ఆయన తెర స్తోత్ర. ప్రాణమునకు నెమ్మది కలగాలి. గుండె పగిలిపోయిన పరిస్థితులు ఏర్పడతాయి. గుండె గాయమైపోయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నమ్మిన వారి వలన, నమ్మిన వారు నట్టేట్లో ముంచుతారు. ఎవరినైతే నమ్ముతాం వారి వలన ఒకళ్ళకి మనం మేలు చేస్తాం, వాళ్ళు మనకి కీడు చేస్తారు. ఒకళ్ళు మనం ఎంతో ప్రేమిస్తాం, వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. ఎంత అన్యాయమా, ఎంత దుర్మార్గమా, ఎంత ద్రోహమా! అయ్యో, గుండె గాయపరచబడింది, ఇక బ్రతకడం వేస్ట్. ఇలాంటి ప్రజలు ఉన్నారా లోకంలో అనిపిస్తుంది. అలాంటప్పుడు నీ ప్రాణాన్ని ఆదరించడానికి ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి ఎవరంటే దేవుడే. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. గాయపడిన వేళ మన ప్రాణమును ఆదరించడానికి ఆయన అవసరము. అయితే ఈ ప్రాణం ఏం చేయాలి? ఈ ప్రాణం ఏం చేయాలి? భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము యెహోవాని ఎప్పుడు ఆదరిస్తాడు? ఈ ప్రాణముతో మనం ఏం చేయాలి? నా ప్రాణమా, 103వ కీర్తనలో ఉంటుంది కదా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు నీవు మరువకుమా. హల్లెలూయా. ప్రాణం ఆదరించబడాలంటే ప్రాణంతో నువ్వు స్తుతించాలి, ప్రాణముతో ప్రభుని గణపరచాలి. చాలామంది దేవుని బిడ్డలు చేసే పెద్ద తప్పు ఏంటంటే సినిమా యాక్టర్లని పొగుడుతారు, గణపరుస్తారు. రాజకీయ నాయకుల్ని పొగుడుతారు, గణపరుస్తారు. గణపరచంది ఎవరినయ్యా అంటే దేవుణ్ణే. అందరినీ గణపరుస్తారు. గణపరచంది ఎవరిని? ఒకడు ఉంటాడండి బైబిల్లో, ఒకడు బుద్ధిహీనుడు. వాడు అంటాడు, నా ప్రాణము తినుము త్రాగుము సుఖించము, నీ కొరకు కోట్లాస్తి సిద్ధపరచబడింది, నువ్వు తిను తాగు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించినది ఎవరి దగునో? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదన ఎవరి దగునో యోసించితివా? అది సంపాదించా, ఇది సంపాదించా, తిను త్రాగు సుఖించు, దేవుని కూడా మర్చిపో. ఒక భక్తుడు ప్రాణముతో, నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాని స్తుతించు, యెహోవాని గణపరచు, ఆయన చేసిన మేలులలో ఏది మర్చిపోవద్దు. ఆయన నిన్ను సమాధి నుండి విమోచించాడు, నీ సంకటములను కుదుర్చాడు, ఆయన నిన్ను ఆదరించాడు, స్వస్థపరిచాడు, నీకు గాయమైతే కట్టాడు, నిన్ను బలపరిచాడు. ఆ దేవుణ్ణి కలలోనైనా మర్చిపోక నిత్యము ఏం చేయాలి? స్తుతించాలి. ప్రాణమా ఏం చేయాలి? కృంగిపోకే ఇంకొంతకాలం. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ప్రాణం దేవుడు స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి.
బాధలను బట్టి, కష్టాలను బట్టి, కన్యలను బట్టి కృంగిపోతూ, బాధపడుతూ, దిగులు చెందుతూ దేవునికి ఉపయోగకరంగా ఉండకపోతే ఆ ప్రాణానికి ప్రొటెక్షన్ ఉండదు. దేవుణ్ణి స్తుతించని ప్రాణాలకు ప్రొటెక్షన్ ఉండదా? ప్రాణాలకు ప్రొటెక్షన్ ఉండదు. బైబిల్ వాక్యం ఏమని రాయబడిందంటే, సమూయేలు గ్రంథం, అప్రియదేని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడింది. ఏమని? దావీదు ఎక్కడికి పోయినానో యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దాని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు దావీదు ప్రాణానికి దేవుడు ఏం వేశాడు? కంచె వేశాడు. దావీదు ప్రాణాన్ని ముడితే దేవుణ్ణి ముట్టినట్టే, దేవుని గురుడుని ముట్టినట్టే. ఈ రోజున నిన్ను ముట్టకుండా సాతానుడు భయపడాలి అంటే నీ చుట్టూ కంచె వేయబడాలి. కంచె వేయబడాలి అంటే ఆ ప్రాణముతో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎక్కడ ఉన్నా, ఉద్యోగ స్థలాల్లో ఉన్నా, వ్యాపార స్థలాల్లో ఉన్నా, కాలేజీల్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, పడుకున్నా, లేచినా, నడుస్తున్నా, ఈ ప్రాణముతో ఎప్పుడు దేవుని ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. ఒక్కసారి స్తుతి స్తోత్రాలు చెప్పండి. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. స్తుతించాలి, స్తుతించాలి, గణపరచాలి. స్తోత్రం, స్తోత్రం. స్తుతి చేయుట, స్తుతి చేయుట దేవుని కార్యాలు పొందటానికి ఒక మార్గము. యెహోవాను స్తుతించడం మంచిదని వాక్యం సెలవిస్తుంది. కష్టాల్లో, కన్నీల్లో స్తుతించాలి, బాధలో స్తుతించాలి, వేదనలో స్తుతించాలి, రోగాల్లో స్తుతించాలి. శరీరం అంతా కుళ్ళి కృషించిపోతున్నా స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప చేతనే మనం రక్షణ పొందాం. నిన్నే నేను సేవించి నీ ముఖ దర్శనము. హల్లెలూయా. ప్రాణముతో దేవుని స్తుతించకపోతే ఓ భయంకరమైన నష్టం ఏంటి తెలుసా? దేవుడు వారి ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వడు, వారంటీ ఇవ్వడు. ఎప్పుడైనా పోవచ్చు ఆ ప్రాణాలు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇది రాయాలి, ఇది కొటేషన్గా. దేవుణ్ణి స్తుతించని ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దానియేలు గ్రంథములో, నా ప్రియమైన బిడ్డలారా, ఒక రాజు తన భార్యలతో, ఉపపత్నులతో, అధికారులతో కలిసి మందు తాగుతున్నాడు. ఒక హస్తం వచ్చి వ్రేలుతో ఏదో రాసింది. ఆ వ్రాత చదివి, ఆ చదవటం అంటే చూసి కలవరపడిపోయి కాళ్ళు చేతులు అలా వణిగిపోతూ, ఏంటి ఆ వ్రాత, ఏంటి ఆ హస్తం అని ఆ దేశపు జ్ఞానులందరిని పిలిచి అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోయారు. చివరిగా దానియేలు పిలిచి, ఏంటి ఈ వ్రాత, దాన్ని చదివి చెప్పగలవంటే దానియేలు అంటున్నాడు ఏమనంటే, చూడనైనను విననైనను, దానియేలు గ్రంథం 5:25, చూడనైనను విననైనను మాట్లాడనైనను చేత కాని ఇదిగో ఈ విగ్రహాలు, ఈ వెండి బంగారాలు, కట్టెలు, లోహాలకి మీరు స్తుతి చేస్తున్నారు, కానీ మీ ప్రాణమును సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయనను మీరు గణపరచలేదు అంటాడు. చదవండి వాక్యం. 5:25 అదేనా? 5:23 చదువు. 5:23. నీ మనస్సును అనుసుకొనక నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటి తెచ్చి ఉంచుకొని, చూడనైనను విననైనను గ్రహింపునైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి కర్ర రాయి అను వాటితో చెయ్యబడిన దేవతలను స్తుతించిదిరి గాని, అదిగో అండర్లైన్ చేసుకోండి, మీ ప్రాణమును మీ సకల మార్గములను
ఏ దేవుని వశములో ఉన్నాయో అది ఆయన ఏం చేయలేదంట. 30వ వాక్యంలో ఏమని రాయబడింది చూడండి, అదే అధ్యాయంలో 30వ వాక్యం. ఆ రాత్రి ఎందే కల్దీల రాజగు అంటే అవుట్. ప్రాణముతో దేవుణ్ణి గణపరచని రాజుల్ని దేవుడు బ్రతకనిచ్చాడా? మీకు అర్థమైంది ఇక్కడ వాక్యం. ప్రాణముతో దేవుణ్ణి గణపరచనందుకు రాజుల ప్రాణాలకు కూడా ఏమి లేదు, నో గ్యారంటీ, నో. ఆ రాత్రి ఎందే దేవుడు అతన్ని త్రాసులో తూస్తే తేలికైపోయాడు. దేవుని తీర్పు వచ్చింది, చంపబడ్డాడు. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, ప్రాణమును దేవుడు ఆదరించాలి, ప్రాణమును దేవుడు బలపరచాలి, ప్రాణమును దేవుడు రక్షించాలి, ప్రాణమును దేవుడు కాపాడాలి, ప్రాణమును దేవుడు బ్రతికించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అన్నిటినీ అందరినీ పొగుడుతున్నారు, ఆ ప్రాణముతో అందరినీ గణపరుస్తున్నారు. కానీ గణపరచంది ఎవరిని? దేవుణ్ణి. ఈరోజు దేవుణ్ణి గణపరుస్తున్నావా? దేవుణ్ణి గణపరిచినంత కాలం నీ చుట్టూ దేవదూతలో ఒక గొప్ప ప్రొటెక్షన్గా, గొప్ప భద్రతగా, కాపుదలగా మీకు ఉంటుంది. దేవుని గణపరచకపోతే ఆ ప్రాణాలకి నో గ్యారంటీ, నో వారంటీ. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఒక దైవజనుడు విమానములో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే తీరిక లేని, విరామము లేని పరిచర్య అయింది. ఈరోజు ఈ దేశంలో ఉంటే రేపు ఏ దేశంలో ఉంటాడో తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన ఒక విమానంలో వెళ్తున్నప్పుడు అందరు అనుకుంటున్నారు విమానం రిపేర్ వచ్చింది, ఇది విమానం పడిపోయే పరిస్థితిలో ఉంది, బ్లాస్ట్ అవ్వచ్చు, అది ఇది అని జనమందరూ కంగారు పడిపోతున్నారు. వారి యొక్క పరిస్థితిని ఆలోచించి దిగులు పడుతున్నారు. ఈయన అలా ఆత్మలో ప్రభుని స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. ఈ కలవరాల మధ్య, భయాల మధ్య ఏం జరుగుతుందని ఒక్కసారి కళ్ళు తెరిచి అలా చూశాడు. చూసినప్పుడు అందరు అంటున్నారు 2 ఇంజిన్లు ఫెయిల్ అయిపోయాయి, విమానం పడిపోతే అందరూ గాలిలో ప్రాణాలు విడిచిపెట్టాల్సిందే, ఇది క్రాష్ అయిపోద్ది అంటారు కదా, అలా జరగచ్చు, ఇది పరిస్థితి అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ విమానంలో నేనున్నాను, నా కోసం, నా ప్రాణం కోసమైనా సరే దేవుడి విమానాన్ని కాపాడుతాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. నా కోసమైనా, నా ప్రాణం కోసమైనా దేవుడు కాపాడుతాడు, భయపడొద్దు. నన్ను ఒక్కసారి ఆ ఇంజిన్ ఉన్న క్యాబిన్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ముందు కాదన్నా, తర్వాత వాళ్ళు ఇష్టపడ్డారు. లోనకెళ్ళి ఆ విమానానికి సంబంధించిన స్టీరింగ్ ఏదో ఉంటాయి కదా, ఆ ఇంజిన్ల వైపు అలా చేతులు చాపి, తండ్రి అన్నిటిని బాగు చేయగలిగిన వాడవి, ఇదిగో నా ప్రాణం భూమి మీద లేదు, పరలోకంలో లేదు, మధ్యలో ఉంది, ఈ ప్రాణాన్ని నువ్వేం చేస్తావు? ఇదిగో ఎంతోమంది నిన్ను నమ్మని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, వందలాది ఆత్మలు ఉన్నారు ఈ విమానంలో, అందరూ నశించిపోతారు అని అలా మోకాల్లోంచి ప్రార్థన చేస్తే ఫెయిల్ అయిపోయిన 2 ఇంజన్లు మరలా బాగైనాయి అంట. చప్పట్లు కొట్టాడు కదా. హల్లెలూయా. ఈలోపు అందరూ ఆయనకి వెళ్ళి చూసి, ఈయనొక ముని, ఈయనొక ఋషి, ఈయనొక దైవాంశ సంభూతుడు అని ఇక లోన్ నుండి భజనలు స్టార్ట్ అయినాయి అంట. దేవుని స్తోత్రం. భజనలు అంటే ఏంటి? చప్పట్లు కొట్ట, వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళ భాషలో ఆయన్ని స్తుతిస్తున్నారంట, పొగుడుతున్నారంట. అందరికి చెప్పాడంట, నేను కాదు బాగు చేసింది, నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఏ దేవుణ్ణి అయితే నేను గణపరుస్తున్నాను ఆ దేవుడు బాగు చేశాడు అన్నప్పుడు ఆ పైలట్స్ ఏం చేశారంటే
పైలట్ కో పైలట్ ఉంటాడు, ఇద్దరు. ఎయిర్పోర్ట్ ఫోన్ చేసి, మన ఫ్లైట్లో ఒక పెద్ద ఋషి ముని వస్తున్నాడు, ఆయన లేకపోతే ఈరోజు ఈ విమానం క్రాష్ అయిపోయేది, అందరం చనిపోయేవాళ్ళం, ఇది పరిస్థితి, 2 ఇంజన్లు రిపేర్ అయిపోయినాయి, కాబట్టి ఆయన చాలా సగౌరవముగా మనము కిందకి చాలా భజంత్రీల మధ్యలో దింపాలి, అది ఇది అని చెప్పి చెప్పగానే ఈయన అంటే ఆ విమానం ల్యాండ్ అయినప్పుడు ఈయన దిగుతున్నాడు, కింద నుండి వాయిద్యాలు, భజంత్రీలు వాయిద్యాలు వాయించేవాళ్ళు, కింద పూలు జల్లి హల్లెలూయా. ఈయనకు ఆశ్చర్యం వేసిందంట, ఇలాంటి సన్మానాలు గంటలు నాకు ఎవరే ఇదేంది అని. అందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడుతున్నారంట, స్వామి మమ్మల్ని దీవించయ్యా, స్వామి మమ్మల్ని ఆడ చేయడు చేయని. ఇదేంది స్వామి బాధ అనుకుంటున్నాడు. ఆయన చెప్పాడంట, నేను మనిషినే, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గలవాడు, ఆయన్ని ఆరాధించాలి, ఆమేన్, ఆయన్ని గణపరచాలి, ఆయన మాత్రమే మహిమకు ఘనతకు యోగ్యుడు. ఆయనే నా ప్రాణాన్ని మీ ప్రాణాలని కాపాడాడు, ఆయన్ని మాత్రమే గణపరచాలి. ఈ భూమి మీద ఎవరు ఘనతకి, పొగడతలకి, అభినందనలకి ఎవరు యోగ్యులు కారు అని చెప్పి ఆయన కొంత సమయం ఆ ఎయిర్పోర్ట్లో 1 గంట సేపు ఆ వచ్చిన వాళ్ళని అలా ఇంకా కొంతమందిని కూర్చోమని చెప్పి ప్రభు సువార్త చెప్తే ఎక్కడ పోతారు, చచ్చినట్టు కూర్చుంటారు, ఎందుకని ఆయన ద్వారా కదా విమానంలో వాళ్ళందరూ కాపాడబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది జరిగిన స్టోరీ, ఇది ఒకసారి జరిగింది. ఇంకోసారి నాకు తెలిసిన పాస్టర్ గారు, ఆయన పెద్ద ఆయన, మేము చిన్నపిల్లలప్పుడు బాగా వాడబడే సేవకుడు పిఎం శామ్యూల్ అనే ఒక దైవజనుడు, నా ప్రియమైన బిడ్డలారా, ఆయన కేరళ బ్రాహ్మడే, ప్రభువు నమ్మాడు. ఆయన ఒక రైల్లో వెళ్తున్నప్పుడు, రైల్లో నా ప్రియమైన బిడ్డలారా, దానికి కూడా ఒక భయంకరమైనటువంటి ఏదో రిపేర్ వచ్చింది, ఇది రైలుకి కూడా. ఈలోపు ఏం జరిగిందంటే, అందరూ ఈ ప్రాబ్లం వల్ల ఏదో పెద్ద అపాయం జరగబోతుంది అన్నప్పుడు ఆయన అన్నాడు, నేనున్న భోగిలోకి అందరు రండి అన్నాడు. దేవుని స్తోత్రం. నిన్నున్న భోగిలోకి అందరు రండి అని చెప్పి అందరికి స్వాగతం పలికితే ఆయన నమ్మిన వాళ్ళందరూ వచ్చారు, అందరూ వచ్చారు. ఇంకా ఆయన అందరితో చెప్పాడు, ప్రభుని స్తుతించండి, మోకాలు ఉంచండి, దేవునికి ప్రార్థనలు చేయండి, ఆయన తప్ప ఈ పరిస్థితిలో మనల్ని ఎవరో కాపాడలేరు, మన ప్రాణాలకే ఆయన ద్వారానే ఒక గొప్ప భరోసా, గ్యారంటీ, ఇది అన్నప్పుడు నమ్మిన వాళ్ళు వచ్చారు. నా ప్రియమైన బిడ్డలారా, ఆ భయంకరమైన అపాయ పరిస్థితిలో అన్ని బోగీలు ఊడిపోయి చల్లా చెదురుగా పడి ఒకదాని మీద ఒకటి ఎక్కి లోన ఉన్నటువంటి మనుషులు మొక్కలు అయిపోయి ఎన్నో వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతే, ఇతను పెట్టి మాత్రం ముందు వెనక ఊడిపోయి పట్టాల మీద అలా వెళ్ళిపోతూ స్లోగా ఆగిపోయిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డల ప్రాణాలకి దేవుడు ఒక గొప్ప కాపుదలని ఇస్తాడు. ఎప్పుడు? ఆయనను గణపరిచినప్పుడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు నీ ధనాన్ని గణపరచకూడదు, నీకున్న మనుషుల్ని గణపరచకూడదు. ఇందాక నేను రాగానే పలానా ఊరు వాళ్ళు రాలేదని చెప్పారు. ఎందుకు రాలేదంటే ఏదో పెళ్ళి ఉంది అన్నారు. నిజంగా వాళ్ళు దేవుని గణపరుస్తున్నట్ట, మనుషులు గణపరుస్తున్నట్ట? నిజంగా చెప్పండి. మనుషుల కోసం ఆగిపోయారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఈ మధ్య మా బాబాయ్ గారు ఒక ఆయన చనిపోయాడు. ఏదో కోటం కోసం వాళ్ళు శనివారమే పెట్టాలని చెప్పారు. శనివారం పెట్టాం, మాకు టైం ఉంది, ఆ టైంలో వస్తే రండి, లేకపోలేదు. అది కాదు ఇది కాదయ్యా, అట్టయ్యా దైవ ప్రేరేపణతో మేము చెప్పినప్పుడే పెట్టాలి, ఇది అని అంటే కొంతమంది ఏదో తెలియక మాట్లాడుకున్నారు, కానీ లాస్ట్కి మా టయానికే ఒప్పుకున్నారు. మన టయానికి ఒప్పుకోవాలంతే, కానీ మనం ఇంకొకరి టయానికి ఒప్పుకున్నట్లయితే మన ప్రయారిటీ దేవునికి ఇస్తున్నట్ట, మనుషులకి ఇస్తున్నట్ట? అలాంటి వారి ప్రాణాలకు ఏమైనా గ్యారెంటీ ఉంటుందా? ఉండదు. అంటే చెప్పగానే చెబుతున్నాను, ఉండదు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ప్రాణముతో ప్రభుని గణపరచాలి, మనం ప్రాణముతో ప్రభుని స్తుతించాలి. అందుకని అంటున్నాడు, ఈ ప్రాణమును సకల మార్గములు ఏ దేవుడు వశములో ఉన్నాయో ఆయన మీరేం చేయలేదు, గణపరచలేదు. మనల్ని ఏ విషయాల్లో దేవుడు ఆదరిస్తున్నాడు?
ఒకటి రోగాలలో ఆదరిస్తున్నాడు, రెండోది గాఢంధకారంలో ఆదరిస్తున్నాడు, మూడోది ఆయన ప్రాణము అలిసిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, ప్రాణము గాయపరచబడినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఎట్లా ఆదరిస్తున్నాడు? తల్లి వలె ఆదరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక. ఆయన ఆదరణ పొందుకోవటానికి ఈ ప్రాణముతో మనం ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించాలి, స్తుతించే అనుభవంలోనికి రావాలి. నువ్వు పని చేస్తూ ఉంటావు, ప్రార్థన టైం అవుతుంది, ఈరోజు కాదే రేపు పోదాంలే అంటే నువ్వు పనిని కనపరుస్తున్నావు. హల్లెలూయా. కొంతమంది అంటారు శనివారం పూట పనికి వెళ్ళాలయ్యా, శనివారం పూట ప్రార్థనకి వెళ్తే ఎట్లా, మాకు వారం రోజులు చేసిన డబ్బులు ఏ రోజు వస్తాయి? శనివారమే వస్తాయి, అందుకని కంపల్సరీగా వెళ్ళాలయ్యా అంటారు. అలాంటి పనులు తక్షణమే మానేయండి. దాని స్తోత్రం. ప్రభువుకి అడ్డంగా వస్తున్నది ఏది ఉండకూడదు. ఎందుకనంటే ఈ ప్రాణమును కాపాడితేనే మనం ఏదైనా పని చేయగలిగేది, బ్రతికి బట్ట కట్టగలిగేది. ఆ ప్రాణమే లేకపోతే ఏమైనా చేయగలమా? దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను అంటే అర్థం ఏంటి? దావీదు మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. ఈ రోజున మీ జీవితంలో మొదటి ప్రాముఖ్యత మీరు దేవునికి ఇచ్చినంత కాలం దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూనే ఉంటాడు, ఆదరించే దేవుడుగా ఉంటాడు. మీ ముందు చీకటి ముసిరిన వెలుగుగా మారుస్తాడు. ఒక చక్కని మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ ప్రాణములకు ఒక గ్యారెంటీ ఉంది. మీ ప్రాణముల చుట్టూ కంచి వేస్తాడు దేవుడు. ప్రాణానికి గ్యారెంటీ లేదంటే అర్థం ఏంటో తెలుసా? వారు ప్రభుని గణపరచడం లేదు అని అర్థం. ప్రభుని గణపరిచే వాళ్ళకి గ్యారెంటీ ఉంటుంది, ప్రభుని గణపరచకపోతే గ్యారెంటీ ఉండదు. ఒక సహోదరుడు పాస్టర్ గారి ఒక ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతం కాబోలండి, ఫోన్ చేశాడు. అయ్యా, నేను ఒక మార్గంలో ప్రయాణమై వెళ్తున్నాను, లారీ తిరగబడింది, అందరి కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయినాయి, ఇది పరిస్థితి, నేను చచ్చిపోయానేమోనని పెద్ద కేకేసి ఎస్సయ్యా ప్రేమ స్వరూపి అని మీ పాట గుర్తొచ్చింది అయ్యా. టక్కన పెద్ద కేకేసి దేవుని స్తుతించి మనసులో అయ్యా ఈ ప్రాణాన్ని నువ్వే కాపాడాలని ఇట్లా దేవుని దగ్గర ప్రార్థన చేశాను. తీరా చూస్తే ఆ ట్రక్కు తిరగబడి నా మీద పడింది, కానీ నాకు మాత్రం ఏది తగలలేదు. కొంత గ్యాప్ ఉందంట, ఇట్లా బోల్తా పడింది కదా, ఒకేసారి పూర్తి మూసేస్తే గాలి ఆడకుండా పోయేవాడే. ఒక రాయి మీద దేని మీద అట్ట పడి ఏముంది, గ్యాప్ ఉంది, అందుకని నాకు ఊపిరాడింది. లేకపోతే చాలా మంది కాళ్ళ మీద చేతుల మీద పడింది. వారందరూ కొంతమంది సాగు బ్రతుకుల మధ్యలో ఉన్నారు, కొంతమంది ఇది పరిస్థితి. ఆ గ్యాప్లో చిన్న బయటకు వచ్చి రోడ్డు మీద మోకాలోంచి ప్రభువుని గణపరిచాను. హల్లెలూయా. ఆ పాట పాడేనయ్యా, మీరు రాసిన పాట, ప్రేమ స్వరూపి నీవలే నన్ను ఎవరు ప్రేమించలేదు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, మన దేవుడు మన ప్రాణములను కాపాడునట్లు నా ప్రాణమ యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు మర్చిపోకూడదంట. అలా దేవుని స్తుతిస్తూ ప్రాణంతో దేవుని గణపరచాలి. కానీ నా ప్రాణము తినుము త్రాగుము సుఖించుము అనే విధానములో మనం మారినట్లయితే మన ప్రాణములను దేవుడు ఆదరించలేడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ స్తుతించిన వారికి చాలామంది సంఘాల్లో కూడా, దేవుని బిడ్డల మధ్యలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏ ఆదరణ లేక మందిరానికి వస్తున్న వాళ్ళకి ఆదరణ లేదు. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వాక్యంలో రాయబడింది, నేను చూసి ఆశ్చర్యపడితిని, సహాయం చేయువాడు ఒకడును లేకపోయెను, ఆదరించేవాడు ఒకడును లేకపోయెను. ఎవరికి? ప్రభుని స్తుతించిన వారికి ఆదరించేవాడు ఎవడు ఉండడో. కనీసం మనుషులలో కూడా వారికి ఆదరణ దొరకదు. వారు ఎప్పుడు బాధపడాల్సిందే, ఎప్పుడు దిగులు చెందాల్సిందే, ఎప్పుడు చింత పడాల్సిందే, ఎప్పుడు కలవరపడాల్సిందే. కారణం ఏంటి? వారి ప్రాణముతో వాళ్ళు దేవుని ఏం చేయట్లేదు, స్తుతించట్లేదు, కనపరచడం లేదు. అదేనా ఏమని రాయబడింది అక్కడ? ఆదరించువాడు ఒకడును లేకపోయేను. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలు, సంఘం అనబడుతున్న ఈ సియోను, దేవుడు ఆదరిస్తానని వాగ్దానం చేసిన
ఆ ఆదరణ పొందుకోవటానికి కొన్ని క్రమాలు తెలియకపోతే వీరు కూడా ఆదరణ పోగొట్టుకుంటారు. లేవ్యా సారీ విలాప వాక్యం 1:17లో ఏమని రాయబడిందంటే, ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెషయా గ్రంథములో మనం చదివాం, సియోనును దేవుడు ఆదరించుచున్నాడని. కానీ ఇక్కడ ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారి విరోధులై యుండ నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయెను. అర్థమవుతుందా మీకు వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు ఆదరించట్లేదో చెప్తున్నాడు అక్కడ. యెరూషలేము వాళ్ళకి ఏమైందంట? హేయమైందంట. అంటే సంఘము హేయమైపోయింది, సంఘ కార్యాలు హేయమైపోయాయి. ఆరాధనలకు రాండి అంటే ఇప్పుడు ఆడవస్తాంలే, వాళ్ళు ఎప్పుడు కూటాలు పెడతానే ఏమంటారు, ఉపవాస కూటాలు పెడతారు, శనివారం అంటారు, ఆదివారం అంటారు. ఇక మనకు పని బాట ఏముంది, ఎప్పుడు వెళ్ళి కూర్చోవడమేగా. హల్లెలూయా. యెరూషలేము అంటే ఏమైపోయింది? వాళ్ళకి హేయం. యెరూషలేము హేయమైపోయిందంట. ఇలాంటి వారికి ఏం లేదు చెప్పండి, ఆదరణ లేదు. నేను స్తోత్రం కలుగున గాక. యెరూషలేము అనుభవాలు ఎగుటు కొట్టేనా, ఎరికో అభిరుషులు నిన్ను ఆకర్షించాయా? ఆ వాక్యం చదవండి ఒకసారి. ఆదరించువాడు లేక సియోను ఎందుకు సాగుతుంది చెప్పండి? చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ విరోధులంట వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి దేవుడే నియమించాడంట. కారణం ఏంటంటే యెరూషలేము అంటే వాళ్ళకేమైంది? హేయమైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరాన్ని ప్రేమించిన వారు, మందిరాన్ని అసహించుకునేవారు, మందిరాన్ని కోరుకున్న వారిని దేవుడు ఆదరించలేడు. స్తోత్ర. దేవుని యొక్క ఆదరణ మనం పొందాలి అంటే యెరూషలేమును మనం ప్రేమించాలి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేము చుట్టూ దేవుడు పర్వతాలను ఉంచాడంట. దేవుని స్తోత్ర. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది ప్రజెంట్, ఇరాన్కి ఇజ్రాయెల్కి. ఒక చిన్న దేశం, ప్రపంచ దేశాలే ఆ దేశం మీదకి వెళ్ళడానికి నెల రోజులు మీటింగ్లు పెట్టుకొని ఆలోచిస్తారంట. ఎందుకని? ఆ దేశం మీదకి వెళ్ళాలంటే అంత ఆలోచన లేకుండా అవివేకంగా వస్తే వచ్చిన దేశాలు నేలమట్టం అయిపోతాయని తెలుసు. వారి పక్షాన దేవుడు నిలబడి ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. వారికి ఆలోచనలు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు దేవుడు. ప్రపంచ దేశాలకు భయం ఇజ్రాయిల్ అంటే. ఎందుకని? కనీసం 1 కోటి మంది కూడా లేరు. 1 కోటి మంది కూడా లేని జనాభా అంటే ప్రపంచమే ఎందుకు భయపడుతుందంటే వాళ్ళ చుట్టూ ఏముంది చెప్పండి? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని నేను మీ చుట్టూ ఉంటాడని కీర్తన గ్రంథంలో అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ దేవుడు ఉండి మిమ్మల్ని ఆదరించాలంటే యెరూషలేమును మీరేం చేయాలి? ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఆదరించువారు లేక సియోను ఏమవుతుందంట? చేతులు చాపుతుంది. ప్రారంభంలో సియోను ఆదరిస్తానని చెప్పాడుగా, ఇప్పుడు ఎందుకని సియోనుకు ఆదరణ లేదు అంటే సంఘము, దైవ కార్యాలు, దైవ సన్నిధి అంటే సియోను మనసులో ఏమనుకుంటుంది? హేయముగా ఎంచుకుంటుందంట, అసహించుకుంటుందంట. ఈరోజు నా ప్రార్థన అసహ్యమైందా? ఎంతమంది ఇళ్లలో ప్రార్థన చేస్తారు? నిజంగా చెప్పండి. ఇళ్లలో ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఉదయాన్నే లేచి చేతులు ఎత్తట్లేదు చూడండి. యేసయ్య ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారా? చేయట్లేదా? వీళ్ళందరూ చేసే రకాలు లాగలేరే, చేతులు ఎత్తట్లే వాళ్ళు. ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తుంది? ఒక్క ఆమె ఎత్తిందండి. మీరు చేయట్లేదా ఉదయం? ప్రార్థన చేయకపోతే దేవుడు ఎలా నడిపిస్తాడు? ప్రార్థించు వారిని దేవుడు నడిపిస్తున్నాడు. ప్రార్థించకపోతే ఎవరు నడిపిస్తారు వాళ్ళని? సాతానుడు. చాలామంది చేతులు ఎత్తట్లా. హల్లెలూయా.
వేకుజాం ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ ఉండాలి దేవుని బిడ్డలకి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆయన పెందల కాడన లేచి ఏం చేశాడంట? ప్రార్థన. మార్కు 1:35. ఆయన పెందల కాడన లేచి, హల్లెలూయా, ఒక పెద్ద పల్లెం పెట్టుకొని రకరకాల కూరలు వేసుకొని యేసయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రము అని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన సరైనది కాదు. కన్నీళ్లతో మహారోదనతో యేసయ్య తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచనలు చేశాడు. దానియేలు ముమ్మారు చేశాడు. దానియేలు ముమ్మారు చేశాడు. చేతుల పైకెత్తి గడుగులు చెప్పండి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తే మేము ముమ్మారు బరీగా తింటాం. దినానికి ముమ్మారు 3 సార్లు కాదు, అవసరమైన 4 సార్లు కూడా. సంఘానికి ఊపిరి ప్రార్థన, సంఘానికి కాపరి ప్రార్థన. ప్రార్థన లేకపోతే అన్నీ కోల్పోయినట్లే. ప్రార్థన లేకుండా ఏది ఉన్నా ఉపయోగం లేదు. అందరు మోకాలు ఉంచండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయత ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడెవరు? మన దేవుడెవరు? ఆదరించేవాడు. మన దేవుడెవరు? ఆదరించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తాడు ఆయన? ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తాడు? రోగాల్లో ఉన్నప్పుడు ఆదరిస్తాడు. చీకట్లో ఉన్నప్పుడు, దారి కనబడినప్పుడు ఆదరిస్తాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఆదరణ నీకు కావాలి అంటే, ఆదరణ పొందాలి అంటే, ఆదరణతో నువ్వు బ్రతకాలి అంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన వాక్కులకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చిత్తము చేస్తే ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఈ దేన్ని ఆదరిస్తాడు? ప్రాణాన్ని ఆదరిస్తాడు, నీ జీవితాన్ని ఆదరిస్తాడు. నువ్వు కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఆదరిస్తాడు, ఒంటరి అయినప్పుడు ఆదరిస్తాడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరిస్తాడు. ఎవరు నిన్ను ఆదరించకపోయినా ఆయన ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? చంటి బిడ్డను తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాడు. స్నేహితుల్లాగా ఆదరించాడు ఆయన, మనుషుల్లాగా ఆదరించాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.